తెలంగాణ గుండె చప్పుడు సింగరేణి పలు సమస్యల్ని ఎదుర్కొంటోంది. సంక్షేమం, అభివృద్ధి పునాదిగా ప్రారంభమైన బొగ్గుబాయి కార్మిక కుటుంబాలకు కష్టాలు తప్పడం లేదు. అనారోగ్యంతో బాధపడుతున్న శ్రమ జీవులపై ఆధారపడిన వారికి ఉద్యోగాలు, మెడికల్ బోర్డు ఏర్పాటు వంటి అంశాలున్నాయి. వీటిని రాజకీయ పార్టీలు తమ ప్రయోజనాలకు వాడుకుంటున్న సమస్యలు మాత్రం పరిష్కారం కావడం లేదన్నది కార్మికుల ఆవేదన. బొగ్గుబాయి బాట పట్టిన టీఆర్ఎస్ కన్వీనర్ కవిత కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలను ఇవే అంశాలపై ప్రశ్నిస్తున్నారు. ఆయా పార్టీల నేతల టార్గెట్గా కవిత ఎక్కిపెడుతున్న విమర్శల బాణాలపై ఇన్సైడ్ స్టోరీ. సింగరేణి కార్మికులు తెలంగాణలో బొగ్గు ఉత్పత్తి, ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలుస్తున్నారు. భూగర్భంలో చీకటిని చీల్చుకుని వెలుగులు పంచే శ్రామికుడు సింగరేణి కార్మికుడు. చెమటను చిందించి బొగ్గును వెలికితీసే కార్మికుడి శ్రమ వెలకట్టలేంది. వీరి హక్కులు కాలరాయలేము. కానీ సింగరేణి కార్మికులు పలు సమస్యలు ఎదుర్కొంటున్నారు. నల్ల సూర్యులు బతుకులు బొగ్గుబాయిలో మసిబారుతున్నాయి. బొగ్గు తవ్వే కార్మికులు జీవితాలు మెరుగుపడటం లేదు. చీకట్లలో మగ్గిపోతున్నాయన్నది కార్మికుల మాట. భూగర్భ గనుల్లో ఆక్సిజన్ సమస్యలు తప్పటం లేదు. ఉపరితల గనుల్లో దుమ్ము, ధూళితో శ్వాసకోశ వ్యాధులు తప్పటం లేదు. మెడికల్ ఇన్వాలిడేషన్ స్కీమ్ కింద డిపెండెంట్ ఉద్యోగాలపై అనిశ్చితి కొనసాగుతోంది. మెడికల్ బోర్డుల ఏర్పాటు ఆలస్యం అవుతోంది. ఇలా పలు సమస్యలు ఏళ్లుగా పేరుకుపోయాయన్నది కార్మికుల మాట. హక్కుల పరిరక్షణ కోసం కార్మిక సంఘాలు పోరాడుతున్నా యాజమాన్యం, ప్రభుత్వం కనికరించడం లేదనే విమర్శలు ఉన్నాయి. నల్ల బంగారం వెలికితీతలో నలిగిపోతున్న కార్మికుల జీవితాలకు భరోసా ఏదనే ప్రశ్న వస్తోంది. ఉద్యోగ భద్రత, మెరుగైన వేతనాలు ఏవన్నది క్వశ్చన్. ఈ పరిస్థితుల్లో తెలంగాణ రక్షణ సేన టీఆర్ఎస్ కన్వీనర్, గౌరవాధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత చేపట్టిన బొగ్గుబాయి బాట కార్యక్రమం రాజకీయంగా చర్చనీయాంశమైంది. ఉదయం మొదటి షిఫ్ట్ ప్రారంభమయ్యే సమయానికే గనుల దగ్గరకు చేరుకుని కార్మికులను కలిసి సమస్యలు వినే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేత గేటు మీటింగ్లను సింగరేణి అధికారులు అడ్డుకుంటున్నా కార్మిక సమస్యలను తెలుసుకుంటున్నారు. కొన్ని ప్రాంతాల్లో గేట్లు మూసివేసినా కార్మికులను కలుస్తూ వారి గోడు వింటున్నారు. కవిత పెట్టే గేటు మీటింగ్ కు హాజరైతే క్రమశిక్షణా చర్యలు తప్పవని యాజమాన్య ప్రతినిధులు హెచ్చరిస్తున్న క్రమంలో కార్మికులు భయపడే పరిస్థితులు ఉన్నాయి. కాంట్రాక్టు కార్మికులనైతే ఉద్యోగాల నుంచి తొలగిస్తామని బెదిరిస్తున్నారనే మాట వినిపిస్తోంది. ఇదంతా రాజకీయంగా కవితను అడ్డుకునే ప్రయత్నం చేయటమే అవుతుందనే విశ్లేషణలు ఉన్నాయి. అయినా టీఆర్ఎస్ కన్వీనర్ వెనక్కి తగ్గకుండా కార్మికులను కలిశారు. మంచినీరు, భద్రత, ఆక్సిజన్ సౌకర్యాలు, డిపెండెంట్ ఉద్యోగాలు, మెడికల్ బోర్డుల నిర్వహణ వంటి అంశాలపై యాజమాన్యాన్ని, ప్రభుత్వాన్ని నిలదీసి కార్మికులు మద్దతు పొందే ప్రయత్నం చేస్తున్నారు. సింగరేణి కార్మికుల సమస్యలపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కడిగేసినంత పనిచేస్తున్న కవిత బీఆర్ఎస్ ను వదిలిపెట్టడం లేదు. 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో కార్మికులకు చేకూరిన ప్రయోజనం ఏమీ లేదన్న ఈ నేత విమర్శలు కారు పార్టీ నాయకులను ఎరకాటంలో పెడుతున్నాయి. అధికారంలో ఉన్నప్పుడు ఈగోతో వ్యవహరించి, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాజకీయం చేయటం అవసరమా అంటూ ప్రశ్నిస్తున్న క్రమంలో పార్టీ నేతలకు మతిపోతోంది. రాజకీయ లబ్ధి కోసం పోరాటం చేస్తున్నారన్న కవిత వ్యాఖ్యలు కారు పార్టీ నేతలను కలవరపెడుతున్నాయి. సింగరేణి కార్మిక సమస్యలపై కవిత ఎక్కుపెడుతున్న బాణాలు బీఆర్ఎస్ నేతల గుండెల్లో గులాబీ ముళ్లుగా గుచ్చుకుంటున్నాయి. మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఒత్తిడి తెస్తున్నారు కవిత. డిపెండెంట్ ఉద్యోగాల భర్తీకి మెడికల్ బోర్డును నెలకు 2 సార్లు నిర్వహించాలన్నది ఈ నేత డిమాండ్. ఇందుకు స్పష్టమైన జీవో విడుదల చేయాలని కోరుతున్నారు. లేకపోతే నిరవధిక నిరాహార దీక్ష చేపడతానని హెచ్చరించారు. ఇక సింగరేణి విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఎండకడుతున్నారు. బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణకు కేంద్రం ప్రయత్నిస్తోందని, అది కార్మికుల భవిష్యత్తుకు ప్రమాదమన్నది కవిత మాట. కార్మిక సంఘాలు ఇదే విషయాన్ని చెబుతున్నాయి. కేంద్రం మాత్రం ఈ ఆరోపణలను అంగీకరించడం లేదు. తాడిచర్ల బొగ్గు బ్లాక్ ను సింగరేణికి కేటాయించిన విషయాన్ని గుర్తు చేస్తోంది. ఇక కార్మికులు మాత్రం రాజకీయ నాయకుల మాటలపై మండిపడుతున్నారు. తమ సమస్య పరిష్కారంపై నేతలకు చిత్తశుద్ధి ఉందా, లేక పరస్పర విమర్శలకే పరిమితం అవుతారా అని ప్రశ్నిస్తున్నారు. తమకు కావాల్సింది సమస్యల శాశ్వత పరిష్కారమే కానీ రాజకీయాలు కాదన్నది సింగరేణి కార్మికుల మాట. ఛిద్రమవుతున్న తమ జీవితాల భద్రత, ఉద్యోగాలకు భరోసా కల్పించి కుటుంబ భవిష్యత్తుకు బంగారు బాటలు వేయాలని కోరుతున్నారు. కానీ సింగరేణి గనుల్లో కార్మిక ఉద్యమం కంటే రాజకీయ పోరాటమే ఎక్కువగా జరుగుతోంది. కార్మికుల మద్దతు కోసం ఆరాటపడుతున్న పార్టీలు వీరి జీవితాలను మెరుగుపరిచే ప్రయత్నం చేయకపోవటం విమర్శలకు తావిస్తోంది. ఇకనైనా పార్టీలు తమ ఆలోచనలను మార్చుకుని కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు ప్రయత్నిస్తారో లేదో చూడాలి.